హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఎన్నోసార్లు ఎంతోమంది పైల్స్ ఫిస్టులా అలాగే ఫిషర్ సమస్యలతో ఎంతో బాధపడుతూ ఉంటారు. ఎన్నో ఆపరేషన్లు చేయించుకున్నప్పటికీ మళ్ళీ రిపీటెడ్గా వస్తూ ఉంటుందని డాక్టర్ల దగ్గరకు వస్తూ ఉంటారు. అసలు ఏంటిది అంటూ బాధపడుతూ ఉంటారు. కనీసం ఎదుటి వ్యక్తికి వాళ్ళు చెప్పుకోలేరు కూడా, అరే నాకు ఈ ప్రాబ్లం ఉంది అని డాక్టర్ దగ్గర తప్పించి ఫ్యామిలీ వాళ్ళ దగ్గర ఎంతోమంది చెప్పరు. కానీ ఈ పైల్స్ ఫిస్టులా అండ్ ఫిషర్కి అసలు ఎలాంటి క్యూర్ ఉంది అనేది చాలామందికి తెలియదు. అయితే దీనికి ఆపరేషన్ లేకుండా కూడా క్యూర్ చేయొచ్చు అంటున్నారు డాక్టర్ లోకేష్ గారు. సో మనమైతే ప్రస్తుతం డాక్టర్ కేర్ హోమియోపతిలో అయితే ఉన్నాము. డాక్టర్ లోకేష్తోని మాట్లాడి అసలు సార్ అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఏంటనే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నారు సార్? అంటే చాలామంది ట్రీట్మెంట్ చేయించుకుంటారు, మళ్ళీ వచ్చి డాక్టర్ నాకు మళ్ళీ పైల్స్ వస్తుంది. అసలు పైల్స్ అంటే ఏంటి సార్? చాలామంది చెప్పడానికి కూడా బయట చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటారు. అసలు పైల్స్ అంటే ఏంటి డాక్టర్ అసలు? సో పైల్స్ మలద్వారానికి సంబంధించినటువంటి సమస్య లోపల ఎక్కువ మంది లోపల ప్రధానంగా చూసేటువంటి అంశం పైల్స్ అనమాట. ఈ పైల్స్ అనేది ఏంటంటే మలద్వారంలో ఉన్నటువంటి రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి ఉబ్బెత్తుగా బయటికి రావడం, దానివల్ల మల విసర్జన క్రమం లోపల కలిగేటువంటి ఇబ్బందే పైల్స్ అని చెప్పేసి చెప్తుంటాం. దీన్ని మనం వాడుక భాష లోపల మొలలు అని చెప్పేసి చెప్తుంటాం. హిమోరాయిడ్స్ అని కూడా చెప్తూ ఉంటాం అనమాట. ఈ పైల్స్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే యానోరెక్టల్ రీజన్లో ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో అవి ఒక రకంగా వాపుకు లోనైపోయి స్టూల్ పాస్ చేసే క్రమం లోపల స్టూల్ ప్రాపర్గా స్టూల్ బయటికి వచ్చే క్రమం లోపల ఉబ్బెత్తుగా బయటకు వచ్చి మోషన్ ఫ్రీగా అవ్వకుండా ఉండడం, దాంతో పాటు కొన్ని రకాల సమస్యలకు దారితీస్తుంది అనమాట. సార్ అంటే మెయిన్ రీజన్స్ ఏమైనా ఉంటాయా? చాలా మందికి బ్లడ్ వస్తూ ఉంటుంది, అంటే బ్లడ్ వస్తుంది అనగానే చాలా మంది ఇంకా పైల్స్ అని ఫిక్స్ అయిపోతూ ఉంటారు. అంటే అది రావడానికి వేరే రీజన్ ఏమైనా ఉంటుందా? ఓన్లీ పైల్స్లో అయితేనే స్టూల్లో అలా రావడం జరుగుతుందా డాక్టర్? ఓకే, పైల్స్ అని అంటే చాలా మంది రక్తం పడితేనే పైల్స్ ఉందని చెప్పేసి చెప్పుకుంటుంటారు. బట్ పైల్స్ అనేది కొన్ని సందర్భాల్లో ఏసిమ్టమాటిక్గా, అంటే ఎలాంటి లక్షణాలు లేకుండా రక్తస్రావం కానీ నొప్పి కానీ ఇలా లేకుండా కూడా సైలెంట్గా ఉండి ఒకేసారి సడన్గా పెరిగిపోవడం కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ పైల్స్ లోపల ఏంటి రావడానికి గల కారణాలు ఏంటి అని చూసినట్లయితే ఈ పైల్స్ అనేది ప్రధానంగా సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల వస్తుంటాయి అనమాట. ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, ఎవరిలో వస్తుంటాయి అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. శరీరానికి ఎంతో కొంత రెగ్యులర్గా ఎంతో కొంత ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రాపర్గా జరిగినప్పుడు శరీర బరువు పెరిగిపోతూ ఉండడం, దాంతోపాటు ఈ రక్త మూలలు అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఫస్ట్ విషయానికి వచ్చినట్లయితే ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా జరగకపోతే ఈ పైల్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొన్ని ఏదైతే మలద్వారం మీద ఎక్కువగా ప్రెషర్, అంటే కంటిన్యూగా గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చొని వర్క్ చేస్తుంటారు. యూజువల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు. నవేడేస్ ఎక్కువ మంది కూడా గంటల తరబడి ఒకే పొజిషన్లో కూర్చొని వర్క్ పరంగా వాళ్ళకు ఉన్నటువంటి జాబ్ పరంగా వాళ్ళు కంటిన్యూ ఒకే పొజిషన్లో కూర్చొని పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ లోపల కూడా ఒకే పొజిషన్లో గంటల తరబడి కూర్చోవడం వల్ల కూడా ఈ పైల్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. అదేవిధంగా మనం ఒబేసిటీ అనుకున్నాం, గంటల తరబడి కూర్చోవడం అనుకున్నాం. అదేవిధంగా రెగ్యులర్గా ఎవరైతే స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారో, నాన్ వెజ్ కావచ్చు, మసాలాలతో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకుంటారో వాళ్ళ లోపల కూడా ఈ పైల్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ మనం నవేడేస్ చూస్తున్నాము. సో ఎవరైతే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటారో, స్మోకింగ్ హ్యాబిట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళ లోపల కూడా పైల్స్ అనే సమస్య అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ చూసినట్లయితే ఆడవాళ్ళ లోపల డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైం లోపల ఎక్కువ మంది లోపల డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో సఫర్ అయ్యేటువంటి సమస్య పైల్స్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో పైల్స్ అనేది ఏంటంటే ఎక్కువగా అంటే అబ్డామినల్ ప్రెషర్ అనేది ఎక్కువైపోవడం వల్ల లోపల ఉన్నటువంటి గర్భంతో ఉన్నటువంటి మహిళలు ఏమవుతుందంటే గర్భధారణ వల్ల ఏమవుతుంది, మొత్తం అబ్డామినల్ ప్రెషర్ అనేది పెరిగిపోయి దాని మీద యానోరెక్టలిజం మీద ప్రెషర్ పడడం వల్ల కూడా ఈ పైల్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. హార్మోనల్ చేంజెస్ వల్ల, కొన్ని రకాల హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా పైల్స్కి దారితీయడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ చూసినట్లయితే థైరాయిడ్ హార్మోన్, హైపోథైరాయిడ్ కండిషన్ లోపల యూజువల్లీ ఎక్కువ చూస్తుంటాం. వాటి హైపోథైరాయిడ్ కండిషన్లో వెయిట్ గెయిన్ అవ్వడం, హెయిర్ ఫాల్ అవుతుండడం, స్కిన్ డ్రైగా అవుతుండడం, దాంతోపాటు కాన్స్టిపేషన్ అనే ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఉంటుందన్నమాట. సో ఈ కాన్స్టిపేషన్ మలబద్ధకం వల్ల కూడా పైల్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అని చెప్తూ ఉంటాం. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లోపల దీని లోపల 3 రకాలుగా ఉంటుంది. ఐబిఎస్ కాన్స్టిపేషన్ టైపు, ఐబిఎస్ స్టమక్ పెయిన్ టైపు, ఐబిఎస్ అండ్ లూజ్ మోషన్స్ అయ్యే డయేరియా టైప్ అని చెప్పి చెప్తుంటాం. సో ఫ్రీక్వెంట్గా వాష్రూమ్కి వెళ్ళేసి రావడం, ఫ్రీక్వెంట్గా
వాష్ చేసుకోవడం, దానివల్ల కూడా పైల్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒక్కొక్క పేషెంట్ లోపల ఒక్కొక్క కారణంతో ఈ పైల్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. సార్ పర్టికులర్గా ఏమైనా ఈ వయసు వాళ్ళకే వస్తుంది అని ఏమైనా ఉంటుందా సార్? అంటే చిన్నపిల్లల్లో కానివ్వండి లేదా పర్టికులర్ ఏజ్ అని ఏమైనా ఉంటుందా సార్? చాలా చక్కటి క్వశ్చన్. అంటే ఒకప్పుడు వయసు రీత్యా పైల్స్ సమస్య అనేది వయసు పైబడిన వాళ్ళ లోపల 45-50 తర్వాత ఈ సమస్యలు ఎక్కువ చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ లోపల ఫిజికల్ యాక్టివిటీ అనేది ప్రాపర్గా జరగకపోవడం, మోకాలు నొప్పులు కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, నెక్ పెయిన్ కావచ్చు, వీటి వల్ల రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వాళ్ళ లోపల ఈ సమస్యలు అనేది చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా నడి వయసులో వాళ్ళ లోపల కూడా, చిన్నపిల్లల లోపల కూడా ఈ సమస్యలను వస్తుంటాయి. దీని గల కారణాలు ఏంటంటే నడి వయసు వాళ్ళ లోపల వాళ్ళు తీసుకున్నటువంటి అలవాట్లు, స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, అండ్ నైట్ షిఫ్ట్ లోపల ఎక్కువ మంది జాబ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలం లోపల ఎక్కువగా నైట్ షిఫ్ట్లో ఎక్కువ మంది చేసే వాళ్ళ లోపల కూడా ఈ సమస్యలు అనేది ల్యాక్ ఆఫ్ ప్రాపర్ స్లీప్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా, హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా ఈ పైల్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ వయసు రీత్యా చిన్నపిల్లల లోపల వెరీ రేర్ కండిషన్ లోపల చూస్తూ ఉంటాం. కాకపోతే ఆ ప్రాబ్లం కూడా పెరిగిపోతుంది. ఎందుకంటే హైపోథైరాయిడ్ చిన్నపిల్లల లోపల కూడా మనం గుర్తిస్తున్నాం. సో థైరాయిడ్ లక్షణాలతో ఉన్నటువంటి పిల్లల లోపల ఈ పైల్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయరో, ఫైబర్తో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోరో వాళ్ళ లోపల కూడా ఈ పైల్స్ అనేది ఎక్కువ చూస్తుంటాం. సో వయసుతో సంబంధం లేకుండా ఒకప్పుడు వయసు పైబడిన వాళ్ళ లోపల ఈ ప్రాబ్లం చూసేవాళ్ళం. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చిన్నవారు, నడి వయసు వాళ్ళు, వృద్ధులు అందరి లోపల కూడా ఈ పైల్స్ సమస్యను మనం చూస్తున్నాం అనమాట. సార్ మనము ఎలా నిర్ధారించుకోవచ్చు ఇది పైల్స్ అని చెప్పేసి? మనకి ఎలా తెలుస్తుంది సార్? అంటే ముందుగా ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా? సిమ్టమ్స్ లేకుండా కూడా ఉంటుంది అని మీరు అంటున్నారు. సో వాళ్ళు ఎలా తెలుసుకోవాలి? అంటే ట్రీట్మెంట్ ఏమన్నా ఫ్రీక్వెంట్గా చెకప్ చేయించుకుంటుంటే ఏం చేస్తే వాళ్ళకి తెలుస్తుంది సార్? సో పైల్స్ విషయం ఏసిమ్టమాటిక్గా ఆల్ ఆఫ్ సడన్గా గ్రేడ్ 4లో కూడా చూసే వాళ్ళని కూడా చూస్తుంటాం. సో దీని లోపల పైల్స్ లోపల గ్రేడ్స్ ఉంటాయి. ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అండ్ ఫోర్త్ గ్రేడ్. ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో పైల్స్ లోపల ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడు కొద్దిపాటిగా ఇంటర్నల్ పైల్స్ లోపల ఫస్ట్ అండ్ సెకండ్ గ్రేడ్ని ఇంటర్నల్ పైల్స్ అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఇంటర్నల్ పైల్స్ ఉన్నప్పుడు అప్పుడప్పుడుగా, తరచుగా కాకుండా, టూ ఫ్రీక్వెంట్గా కాకుండా అప్పుడప్పుడుగా మలబద్ధకం ఏర్పడుతూ ఉండడం, దాంతోపాటు స్టూల్ పాస్ చేస్తున్నప్పుడు ఒక రకమైన నొప్పి రావడం అనేది చూస్తూ ఉంటాం. అదే గ్రేడ్ 2కి వచ్చేసరికి ఈ పైల్స్ లోపల మలబద్ధకంతో పాటు మోషన్ పైన ప్రతిసారి కూడా ఎప్పుడో ఒకసారి ఏ చిన్నపాటి ఫుడ్ లోపల చేంజెస్ వచ్చినా కానీ చిన్నగా అప్పుడప్పుడు రక్తం, బ్లడ్ డ్రాప్స్ బై డ్రాప్స్ పడడం అనేది మనం గ్రేడ్ 2లో చూస్తూ ఉంటాం. అండ్ థర్డ్ గ్రేడ్కి వచ్చేసరికి మోషన్ మలబద్ధకం ఉండడం, దాంతోపాటు స్టూల్ పాస్ చేస్తున్న ప్రతిసారి కూడా స్టూల్తో పాటు ఈ పైల్ మాస్ ఏదైతే ఉంటుందో, అంటే ముద్ద ఏదైతే ఉంటుందో ఆ మాంసం ముద్ద అనేది స్టూల్తో పాటు బయటికి రావడం, మళ్ళీ వాష్ చేసుకున్న తర్వాత, క్లీన్ చేసుకున్న తర్వాత లోపలికి పోవడం అనేది థర్డ్ గ్రేడ్లో చూస్తూ ఉంటాం. అండ్ ఫోర్త్ గ్రేడ్కి వచ్చేసరికి ఈ మాంసం ముద్ద, పైల్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా బయటకు వచ్చి కూర్చోవాలన్నా, నిల్చోవాలన్నా ఒక రకమైనటువంటి డిస్కంఫర్ట్ అనేది కలగడం చూస్తుంటాం. సో ఇక్కడ ఏసిమ్టమాటిక్ కూడా ఉంటాయి అని చెప్పుకున్నాం. అంటే ఏసిమ్టమాటిక్ ఎప్పుడు ఉంటాయంటే యూజువల్లీ సెకండ్ గ్రేడ్ హిమోరాయిడ్స్ కానీ, ఫస్ట్ గ్రేడ్ హిమోరాయిడ్స్ కానీ టూ ఫ్రీక్వెంట్గా దాని సిమ్టమ్స్ అనేది బయటికి చూపించాం. సిమ్టమ్స్కి వచ్చేసరికి ఏ విధంగా ఉంటాయి అని అంటే తరచుగా మోషన్, స్టూల్ పాస్ చేస్తున్న ప్రతిసారి కూడా నొప్పిగా ఉండడం, అదేవిధంగా అప్పుడప్పుడుగా ఏ చిన్నపాటి ఫుడ్ లోపల చేంజెస్ వచ్చినా ఇమీడియట్లీ రక్తస్రావం జరగడం, బ్లడ్ పడడం అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. దాంతోపాటు కూర్చోవాలన్నా, నిల్చోవాలన్నా కానీ యానల్ రీజన్ లోపల మలద్వారం కూడా పూర్తిగా లాగేస్తూగా ఉండడం, ఇవన్నీ కూడా పైల్స్ సంబంధించినటువంటి లక్షణాలుగా చెప్తూ ఉంటాం. సో ఈ సిమ్టమ్స్ ఆధారంగా కూడా వాటిని నిర్ధారించడానికి అవకాశం ఉంటుంది. డాక్టర్, ఇందాక మీరు చెప్పినట్టు అంటే ఆపరేషన్ లేకుండా కూడా పైల్స్ మనం క్యూర్ చేయొచ్చు అని అయితే చెప్పారు కదా డాక్టర్. అది ఎలా సాధ్యపడుతుంది డాక్టర్? ఎంతోమంది 80% ఆఫ్ ద పీపుల్ మళ్ళీ రిటర్న్ వచ్చి, సార్ నాకు మళ్ళీ పైల్స్ వస్తున్నాయి, నాకు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది, ఎందుకు అని చెప్పేసి మళ్ళీ కూడా సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు. ఎందుకు డాక్టర్ అది? సో దాదాపుగా మనం చూస్తుంటాం పైల్స్ అనగానే చాలామంది సర్జరీ చేయించుకుంటే పూర్తిగా పోతుందే, మళ్ళీ రాదు అని చెప్పి చాలామంది అనుకుంటారు. బట్ చాలా వరకు కూడా, చాలా కేసెస్ లోపల కూడా సర్జరీ చేసుకున్నప్పటికీ కూడా మళ్ళీ తిరగబెట్టడానికి అవకాశం అనేది దాదాపుగా 80 to 90% కేసెస్ లోపల చూస్తుంటాం. సో వితౌట్ సర్జరీ, వితౌట్ కాంప్లికేషన్, వితౌట్ సర్జికల్ కాంప్లికేషన్ మనం మెడిసిన్స్ తోటి పూర్తిగా తగ్గించుకోవడానికి ఎస్పెషల్లీ హోమియో వైద్య విధానంలో చాలా చక్కటి వైద్యం అనేది అందుబాటులో ఉందండి. సో ఈ సర్జరీ ఒకటే దీనికి కంప్లీట్ సొల్యూషన్ కాదు. సో మెయిన్గా కాజ్ ఏంటి, ఈ పైల్స్ రావడానికి ఒక పర్టికులర్ కాజ్ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ ఆడవాళ్ళ చూస్తే
హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పైల్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ నడి వయసు లోపల వాళ్ళు ఉన్నటువంటి అలవాట్ల వల్ల ఈ పైల్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. వృద్ధి లోపల ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయకపోవడం, వాటి వల్ల ఈ పైల్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో పర్టికులర్ కాజ్ ఏంటి అనేది గుర్తించి ఆ కాజ్ని రిమూవ్ చేసుకుంటూ సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తూ పైల్స్ని పూర్తిగా తగ్గించుకోవడానికి హోమియోలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందన్నమాట. సో దీని లోపల కొన్ని డైట్ పరంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేసుకుంటూ ప్రాపర్గా వెయిట్ కావచ్చు అంటే శరీర బరువు అదుపులో ఉంచుకుంటూ ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే వితౌట్ సర్జరీ పూర్తిగా మనం తగ్గించుకోవచ్చు అనమాట. డాక్టర్, పైల్స్తో పాటు చాలామంది ఎక్కువగా మనం సెకండ్ ఎక్కువగా వినిపించేది అయితే ఫిషర్ అంటే ఏంటి డాక్టర్ అసలు? సో ఇందాక మనం పైల్స్ అంటే మలద్వారం ద్వారా ఒక చిన్న ఉబ్బెత్తుగా మాంసం ముద్దలాగా ఏర్పడి దాన్ని పైల్స్ అని అంటుంటామని చెప్పాం. మళ్ళీ చాలా మంది లోపల కూడా ఫిషర్స్ సమస్య కూడా ఉంటుంది. మలద్వారానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ లోపల ఫిషర్స్ అండ్ పైల్స్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. అసలు ఈ ఫిషర్స్ అంటే ఏంటి అని అంటే మలద్వారం లోపల ఉన్నటువంటి మలద్వారం ద్వారా దగ్గర ఒక చిన్నపాటి చీలికలాగా ఏర్పడిపోయి అక్కడ ఉన్నటువంటి స్కిన్ అనేది కట్ అయిపోయి స్టూల్ పాస్ చేసిన ప్రతిసారి కూడా విపరీతమైనటువంటి రక్తస్రావం జరుగుతూ ఉండడం, దాంతోపాటు స్టూల్ పాస్ చేసిన ప్రతిసారి కూడా ముందు అంటే స్టూల్ పాస్ చేసే కంటే ముందు రక్తస్రావం జరగడం, తర్వాత స్టూల్ పాస్ చేసి వచ్చిన తర్వాత కూడా దాదాపు ఒక 20-30 మినిట్స్ వరకు కూడా చాలామంది పేషెంట్ చెప్తుంటారు స్టూల్ పాస్ చేసి వచ్చిన తర్వాత ఒక 20 to 30 మినిట్స్ వరకు కూడా మాకు చాలా బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందండి అని చెప్పి చెప్తుంటారు. సో ఈ మలద్వారం లోపల ఉన్నటువంటి చర్మం ఏదైతే ఉంటుందో అక్కడ కట్ అయిపోయి చీలికలా ఏర్పడిపోయి అన్నిత్యం ప్రతిరోజు అంటే జీర్ణక్రియలో ప్రధానమైనది విసర్జన క్రియ. ఈ విసర్జన క్రియ అనేది ప్రాపర్గా జరిగిపోతే అన్ని రకాలైనటువంటి వ్యాధులు ఇక్కడ నుండి మొదలవుతాయి. సో ఈ విసర్జన క్రియనే ప్రాపర్గా లేకుండా ఒక రకమైనటువంటి పెయిన్ఫుల్గా ఉండేటువంటి కండిషన్ మనం ఫిషర్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఫిషర్స్ అంటే మలద్వారంలో కలిగేటువంటి చీలిక లేదంటే కట్స్ ఏవైతే ఏర్పడతాయో వాటిని ఫిషర్స్ అని చెప్పి చెప్తూ ఉంటాం అనమాట. అది ఎలా తెలుసుకోవచ్చు డాక్టర్? అంటే ఏమన్నా దానికైనా సిమ్టమ్స్ కనిపిస్తాయి? ఇప్పుడు పైల్స్కి అయితే సిమ్టమ్స్ ఉన్నాయో దీనికైనా సిమ్టమ్స్ ముందుగానే తెలుస్తాయా డాక్టర్? సో ఫిషర్స్ కండిషన్ లోపల సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి అని అంటే సేమ్ పైల్స్ కావచ్చు ఫిషర్స్ కావచ్చు ఒకే రకమైనటువంటి కారణాల వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతుంటాయి. అంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోయినా కానీ, శరీర బరువు ఎక్కువగా ఉన్నా కానీ, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నా కానీ, నైట్ షిఫ్ట్లు ఎక్కువ చేస్తున్నా కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కావచ్చు, ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల కావచ్చు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఏర్పడుతుంటాయి అనమాట. సో వీటిని ఎలా నిర్ధారించాలి? ఫస్ట్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయని అంటే ఫిషర్స్ ఉన్న కండిషన్ లోపల స్టూల్ పాస్ చేస్తున్న ప్రతిసారి కూడా, మోషన్ పోయిన ప్రతిసారి కూడా ఒక రకమైనటువంటి డిస్కంఫర్ట్ అని చెప్తుంటాం. అంటే పెయిన్ రావడం కావచ్చు, బర్నింగ్ సెన్సేషన్ మంటగా ఎక్కువ ఉండడం, పెయిన్ కంటే ఎక్కువగా నొప్పి కంటే ఎక్కువ కూడా మంటగా ఉండడం, యానల్ రీజన్ లోపల చాలా మంటగా ఉండడం అనేది ఫిషర్స్ కండిషన్ లోపల చూస్తూ ఉంటాం అనమాట. సో ఫిషర్స్ కండిషన్ లోపల మంట, విపరీతమైనటువంటి మంట, స్టూల్ పాస్ చేసే కంటే ముందే ఇప్పుడు మనం స్టూల్ పాస్ చేయడానికి కూర్చున్న ప్రతిసారి కూడా మంటగా ఉండడం. అంటే ఒక మామూలుగా స్కిన్ డ్రైనెస్ అయ్యి మనం వింటర్లో చూస్తుంటాం, స్కిన్ డ్రై అయ్యి ఎక్కడైనా చిన్న పగులు వస్తేనే మనకు చాలా విపరీతమైన నొప్పి మంట అనేది చూస్తుంటాం. అలాంటిది మలద్వారం దగ్గర ఒక చిన్నపాటి కట్ ఏర్పడిపోయి స్టూల్ పాస్ చేసిన ప్రతిసారి కూడా దాని నుండి రక్తం రావడం అనేది చాలా విపరీతమైనటువంటి పెయిన్, బర్నింగ్ అనేది ఉంటుందన్నమాట. సో మలద్వారం ద్వారా విపరీతంగా బ్లడ్ లాస్ అవుతూ ఉండడం అనేది మనం ఎక్కువగా ఫిషర్స్ కండిషన్లో చూసేటువంటి లక్షణం. దాంతోపాటు ఇచ్చింగ్ సెన్సేషన్, మలద్వారం పూర్తిగా దురదగా ఉండడం. అంటే మామూలు టైం లోపల కూడా అక్కడ ఉన్నటువంటి కట్ వల్ల ఏమవుతుందంటే మామూలుగా అంటే స్టూల్ పాస్ చేసే టైం లోపలే కాదు మిగతా సమయం లోపల కూడా ఇచ్చింగ్ సెన్సేషన్, యానల్ రీజన్ లోపల బాగా దురదగా ఉండడం, దాంతోపాటు ఎక్కువగా మంట ఉండడం అనేది ఫిషర్స్ కండిషన్ లోపల మనం చూసేటువంటి లక్షణం అనమాట. సో చాలామంది స్టమక్లో వేడిగా ఉంది లేదా వాష్రూమ్లో వేడిగా వస్తుంది అని అంటే వేడి వల్లనే అవుతుంది, నీకు నీ బాడీలో ఎక్కువగా వేడి ఉంది అంటూ ఉంటారు. కొంచెం బ్లడ్ వచ్చినా కూడా అప్పటి తరం వాళ్ళకి అది అట్లా అలవాటు అయిపోయింది, వేడి వల్లనే వస్తుంది అని అంటూ ఉంటారు. అంటే దాన్ని సీరియస్గా తీసుకోవచ్చా? అంటే వేడితోని కూడా అలా వచ్చే అవకాశం ఉంటుందా డాక్టర్? ఖచ్చితంగా. సో వేడి అంటే ఏంటి అని అంటే మనకు యూజువల్గా ఫస్ట్ గ్రేడ్ హిమోరాయిడ్స్, సెకండ్ గ్రేడ్ హిమోరాయిడ్స్ ఉన్న వాళ్ళ లోపల వీళ్ళు విపరీతమైనటువంటి వేడి ఉంది, కొద్దిపాటి ఫుడ్ లోపల చేంజెస్ అయినా కానీ బ్లడ్ పడుతుంది అని చాలామంది అనుకుంటుంటారు. అయితే ఇక్కడ వేడి అనేది ఏమవుతుందంటే లోపల ఉన్నటువంటి రక్తనాళాలు ఇవన్నీ కూడా మలద్వారంలో ఉన్నటువంటి రక్తనాళాల లోపల కలిగేటువంటి మార్పుల వల్ల వచ్చేటువంటి కండిషనే పైల్స్ కావచ్చు, ఫిషర్స్ కావచ్చు. సో ఆ వేడి విపరీతంగా వేడి ఉంది అని అంటే ఏంటంటే ఉష్ణ శరీరాలని చాలామంది పెద్దవాళ్ళ ఇంట్లో వాళ్ళు అంటుంటారు, వీది చాలా ఉష్ణ శరీరం, ఏ పార్టీ ఫుడ్లో చేంజెస్ వచ్చినా మీకు ప్రాబ్లం వస్తుందని చెప్పేసి చాలామంది అంటూ ఉంటారు ఇన్ జనరల్గా. బట్ ఏంటంటే
రక్తస్రావం జరగడం అనేది విపరీతంగా ఈ ఉష్ణ శరీరం ఉన్న వాళ్ళ లోపల ఎక్కువగా చూస్తుంటాం అనమాట. అంటే మలద్వారం దగ్గర చిన్నపాటి ఇంటర్నల్ హిమోరాయిడ్స్ ఉన్నప్పుడు గ్రేడ్ 1 గ్రేడ్ 2 ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. సో వేడి శరీరం ఈజ్ నథింగ్ బట్ ఇంటర్నల్ హిమోరాయిడ్స్ ఉన్నప్పుడు ఆ పదం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనకేంటంటే వేడి శరీరం ఉన్న వాళ్ళ లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది ఇంకా పెరిగిపోవడానికి అవకాశం ఉంటాయి. సో వాళ్ళ లోపల ఏం చేయాలంటే ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయాలి, ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా ఉండేలా చూసుకోవాలి, ఫైబర్ కంటెంట్ డైట్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. ఇలాంటివి తీసుకున్నప్పుడు శరీరం యొక్క ఉష్ణోగ్రతను కూడా మనం నార్మల్ టెంపరేచర్ అనేది నార్మల్గా మెయింటైన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. యాసిడ్ బేస్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఉష్ణ శరీరాలు ఏర్పడడానికి అవకాశం ఉంటాయి. సో మనం ఏదైతే ఫుడ్ తీసుకుంటామో మన శరీరానికి ప్రాపర్గా డైట్ అనేది ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు ప్రతినిత్యం ప్రతిరోజు కూడా మనం ఒక 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ కావచ్చు, ఎక్కువ లిక్విడ్ ఫామ్లో ఎక్కువ తీసుకోవడం వల్ల కావచ్చు బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ని కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సార్, ఇప్పుడు పైల్స్లో పర్టికులర్గా ఏజ్ అని చెప్పారు కదా, మరి ఫిషర్లో ఏదైనా ఏజ్ ఉందా లేదంటే ఎవరికైనా రావచ్చు డాక్టర్? ఫిషర్స్ కండిషన్ ఎక్కువగా మనం చూసేది ఏంటంటే ఎక్కువగా పురుషులు స్త్రీలో కంపేర్ చేసుకుంటే ఫీమేల్స్ లోపల ఎక్కువగా ఫిషర్స్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎందుకంటే వాళ్ళు ఎస్పెషల్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ ఫిషర్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లోపల కూడా ఫిషర్స్ అనేవి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ వయసు రీత్యా చూసుకుంటే నడి వయసు నుండి పెద్దవాళ్ళ లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ చూస్తుంటాం. చిన్నపిల్లల లోపల ఫిషర్స్ అనేవి చాలా తక్కువ మోతాదులో మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఫిషర్స్ అనేది ఎలా ఏర్పడతాయంటే మొదటగా మలబద్ధకం కాన్స్టిపేషన్ ప్రాబ్లం తోటి ఈ ప్రాబ్లమ్స్ అనేది గ్రాడ్యువల్గా డెవలప్ అవుతూ ఉంటాయి అనమాట. మలబద్ధకం ఏర్పడడానికి గల కారణాలు ఏంటంటే మళ్ళీ చూసుకోవాలి. ఒక్కొక్కరు ఒక్కో రకమైనటువంటి కారణాల వల్ల కాన్స్టిపేషన్ అనేది ఏర్పడుతూ ఉంటుంది. కొందరి లోపల క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వల్ల కూడా ఈ కాన్స్టిపేషన్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అండ్ హైపోథైరాయిడ్ కండిషన్ లోపల కావచ్చు, అండ్ కొన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ ఆల్రెడీ తీసుకున్నటువంటి మెడిసిన్స్ వల్ల కావచ్చు, డయాబెటీస్ కండిషన్ లోపల కావచ్చు, హైపర్ టెన్షన్ కండిషన్ లోపల కావచ్చు, కాన్స్టిపేషన్ కూడా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా కాన్స్టిపేషన్ ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. వయసు రీత్యా నడి వయసులో పెద్దవాళ్ళ లోపల ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తుంటాం అనమాట. సో డాక్టర్, ఇందాక మీరు ప్రెగ్నెంట్ లేడీస్లలో వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు కదా, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంకొక బేబీ తన బాడీలో ఉంటుంది కాబట్టి ఆ బేబీకి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా డాక్టర్? లేదండి, ఇది పుట్టబోయే పిల్లల లోపల దీనికి ప్రభావం ఏం చూపించదు. కాకపోతే ఎవరైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటుందో వాళ్ళ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. ఎందుకంటే ఫిషర్స్ కండిషన్ లోపల ఎక్కువ ఏమవుతుందంటే యాక్టివ్ బ్లీడింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. రక్తస్రావం అనేది ఎక్కువగా జరిగిపోయి ఎనిమియాకి దారి తీయడానికి అవకాశం ఉంటుంది, రక్తహీనతకి దారి తీయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఎవరైతే ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు ముందుగానే కొంచెం ప్రికాషన్స్ తీసుకోవడం, పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఏర్పడకుండా ప్రికాషన్గా మనం ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేయడం కావచ్చు, శరీర బరువు ప్రాపర్గా మెయింటైన్ చేయడం వల్ల డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ లోపల ఇలాంటి సిమ్టమ్స్ అనేది మళ్ళీ రాకుండా ఉండడానికి నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించినప్పుడు కూడా పైల్స్ ఫిషర్స్ ఏర్పడినాయి, అలాంటి సందర్భాల్లో కూడా హోమియోపతి వైద్యం ది సేఫెస్ట్ మెడిసిన్ ఇన్ ద వరల్డ్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ అనుకోవచ్చు అనమాట. సో హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల వాటి వల్ల వచ్చేటువంటి దుష్ప్రభావాలను కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. అండ్ పుట్టబోయే బిడ్డ మీద కూడా దీని ప్రభావం అనేది లేకుండా చూసుకోవచ్చు అనమాట. సార్, పైల్స్ అండ్ ఫిషర్ని అయితే ఖచ్చితంగా క్యూర్ చేయొచ్చని చాలామంది డాక్టర్స్ అంటుంటారు, కానీ ఫిస్టులా అని అది చాలా సివియర్ కండిషన్ అని చాలా దగ్గరలో వింటూ ఉంటాము. అంటే ఇవి రెండింటితో పోలిస్తే ఫిస్టులా ఇంకా డేంజరా డాక్టర్? ఎస్ అండి, అయితే మలద్వారానికి సంబంధించినటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఫిస్టులా అనమాట. పైల్స్ ఫిషర్స్ తర్వాత ఎక్కువ మందిలో చాలామంది చూసేది అనోరెక్టల్ ఫిస్టులా అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట. ఫిస్టులా అంటే ఏంటి అని అంటే ఏ గ్యాప్ బిట్వీన్ 2 కనెక్టివ్ టిష్యూని మనం ఫిస్టులా అని చెప్తూ ఉంటాం. అంటే ఒక రంధ్రం మాదిరిగా ఏర్పడిపోయి అది ఎక్కడైనా కావచ్చు 2 కనెక్టివ్ టిష్యూస్ మధ్యలో ఉన్నటువంటి హోల్ని మనం ఫిస్టులా అని చెప్పేసి చెప్తూ ఉంటాం. సో ఈ ఫిస్టులా ఎలా ఏర్పడతాయి, ఎవరిలో ఏర్పడతాయి అని చూసినట్లయితే ఫిస్టులా అనేది పెరియానల్ రీజన్ లోపల ఒక చిన్న అంటే మలద్వారానికి ఇరువైపులా కావచ్చు, మీద కావచ్చు, కింద కావచ్చు, ఏదైనా ఒక చిన్న కురుపులాగా ఏర్పడిపోయి ఆ కురుపు కాస్త పెరిగిపోయి మనం చాలా మంది లోపల చూస్తుంటాం వేడి కురుపులు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో ఈ వేడి కురుపులు అనేది ఎక్కువ చూస్తున్న సందర్భాల లోపల చిన్న కురుపు ఏర్పడిపోయింది అని చెప్పేసి చెప్తుంటారు. కాకపోతే ఆ చిన్న కురుపు కాస్త ఈ యాబ్సెస్ కాస్త పెరిగిపోయి ఈ ఫిస్టులాకి దారి తీయడానికి అవకాశం ఉంటుంది. చాలామంది లోపల కూడా యాబ్సెసా లేదంటే ఫిస్టులా అనేది గుర్తించడానికి చాలా వరకు టైం పడుతుంది అనమాట. సో ఈ ఫిస్టులా అనేది ఏంటంటే ఒక చిన్న కురుపులాగా ఏర్పడిపోయి దాని నుండి కంటిన్యూగా చీము కారిపోతూ ఉంటూ కంటిన్యూగా లోపలికి ఒక పెద్ద హోల్ మాదిరిగా ఏర్పడిపోయి ప్రేగు వరకు కూడా వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంటుంది అనమాట. సో చాలా మంది లోపల ఏంటంటే ఫిస్టులా ఒకసారి వస్తే
జీవితాంతం సఫర్ అవ్వాలి, దానికి పూర్తిగా సొల్యూషన్ లేదు అని అనుకుంటారు. బట్ అలాంటి సందర్భాలలో కూడా ఫిస్టులాకి పూర్తి స్థాయి వైద్యం అనేది హోమియో వైద్య విధానంలో అందుబాటులో ఉందన్నమాట. ఫిస్టులా కండిషన్ లోపల ఏమవుతుందంటే ఒక చిన్న కురుపులాగా ఏర్పడిపోయి దాని తర్వాత యాబ్సెస్ మాదిరిగా ఫామ్ అయిపోయి ఒక చిన్న హోల్ లాగా ఏర్పడిపోయి కంటిన్యూగా చీమ్ కారుతుండడం, కంటిన్యూగా చీమ్తో పాటు దాంతోపాటు అప్పుడప్పుడుగా బ్లడ్ అనేది రావడం, మలద్వారానికి ఇరువైపులు ఎక్కడైనా ఏర్పడవచ్చు, మల్టిపుల్గా కూడా ఏర్పడడానికి కూడా అవకాశం ఉంటుంది. వెరీ రేర్గా మల్టిపుల్ చూస్తాము. సో ఏదైనా ఒకవైపు కానీ మనకు ఈ ఫిస్టులా ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. సార్ ఇప్పుడు పర్టికులర్గా ఏ దానికైనా ముందుగా మనకి సిమ్టమ్స్ అంటూ తెలుస్తూ ఉంటాయి, కానీ చాలామంది డాక్టర్స్ ఏంటంటే ఫిస్టులాకి ముందుగా మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉండవు అని అంటూ ఉంటారు. నిజంగానే ఉండవా డాక్టర్? అయితే ఇక్కడ ఫిస్టులాకి ప్రాబ్లమ్స్ అనేది పూర్తిగా ఏర్పడినప్పుడు పూర్తి స్థాయిలో డెవలప్ అయినాక కానీ దాని సిమ్టమ్స్ అనేది చూస్తూ ఉంటాం. అయితే ఫస్ట్ స్టేజ్లో మనం అంటే ఈ ఫిస్టులా ఏర్పడే కంటే ముందు మనకు వచ్చేటువంటి లక్షణాలు ఏంటి అని అంటే రిపీటెడ్గా మనకు యాబ్సెస్ ఫామ్ అవుతూ ఉండడం, యానోరెక్టల్ రీజన్ లోపల రిపీటెడ్గా మళ్ళీ మలద్వారంకి ఇరువైపులా కావచ్చు, ఏదైనా ఒకవైపు కావచ్చు, చిన్నపాటి కురుపుల్లాగా ఏర్పడిపోతూ ఉండడం. ఆ చిన్న కురిపే కదా ఏమవుతుందిలే అని చెప్పేసి వేడి కురిపే కదా అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఈ నెగ్లెక్ట్ చేయడం వల్ల పూర్తి స్థాయిలో ఫిస్ట్ లాగా మారిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ముందుగా ఏ విధమైనటువంటి సిమ్టమ్స్ ఉంటాయంటే చిన్నపాటి కురుపుల్లాగా ఏర్పడిపోతూ ఉండడం, అప్పుడప్పుడు రావడం, ఏ చిన్నపాటి ఫుడ్ లోపల చేంజెస్ ఏర్పడినా కానీ మళ్ళీ రావడం, మళ్ళీ పెరిగిపోతుండడం, తగ్గడం పెరగడం అనేది చూస్తూ ఉంటాం. వాటిని నెగ్లెక్ట్ చేసినట్లయితే ఫిస్టులా పూర్తి స్థాయిలో ఫిస్టులా అనేది డెవలప్ అవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో డాక్టర్ కేర్ హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది సార్? సో డాక్టర్ కేర్ హోమియోపతిలో హోమియో వైద్య విధానం లోపల ఎస్పెషల్లీ పైల్స్ కావచ్చు, ఫిషర్స్ కావచ్చు, ఫిస్టులా కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్కి పూర్తి స్థాయిలో తగ్గించుకోవడానికి సర్జరీ ఒకటే అని మార్గం అని చెప్పేసి చాలామంది బాధపడుతుంటారు, అనుకుంటారు కూడా. బట్ వితౌట్ సర్జరీ, వితౌట్ కాంప్లికేషన్ మనం పూర్తి స్థాయిలో వీటిని నివారించడానికి అడ్వాన్స్డ్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా పూర్తి స్థాయిలో మనిషి శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళు ఉన్నటువంటి సిమ్టమ్స్ని బట్టి, ఒక్కొక్క శరీరం ఒక్కో రకంగా ఉంటుంది. సో ఒక్కొక్క శరీరాన్ని బట్టి వాళ్ళు ఉన్నటువంటి ఫిజికల్ సిమ్టమ్స్ ఏమున్నాయి, సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తూ, అంటే చాలామంది భయపడుతుంటారు. సో బ్లడ్ రోజు పడుతూ ఉంటుంది, హోమియోపతి అని అంటే చాలా రెగ్యులర్గా కోర్స్ లాగా వాడాలా, సో కోర్స్ వాడుతున్న కొద్దీ ఈ ప్రాబ్లం అన్ని రోజులు అలానే ఆగాల అని చెప్పేసి చాలామంది అనుకుంటుంటారు. బట్ కోర్స్లో భాగంగా సిమ్టమాటిక్ రిలీఫ్ ఇస్తూ పూర్తి స్థాయిలో తగ్గించడానికి అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయన్నమాట. సో అడ్వాన్స్డ్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా వీటిని నివారించినట్లయితే వితౌట్ సర్జరీ, వితౌట్ కాంప్లికేషన్ పూర్తి స్థాయిలో మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. సో ఏదైనా ఒక ప్రాబ్లమ్ని ఫేస్ అవుతున్నాం అన్నప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినా, పైల్స్, ఫిషర్ అలాగే ఫిస్టులాకి సంబంధించిన సిమ్టమ్స్ ఆల్రెడీ డాక్టర్ గారు చెప్పడం జరిగింది. సో మీకు అందులో ఎలాంటి సిమ్టమ్స్ కనిపించినా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. సో హోమియోపతి ట్రీట్మెంట్ అనేది స్లో ప్రాసెస్ అయినప్పటికీ ఖచ్చితంగా 100% రిజల్ట్స్ ఉంటాయి. ఇది హోమియోపతికి సంబంధించిన ప్రతి డాక్టర్ చెప్తున్న విషయం. సో ఇది ఇవాళ వీడియో. ఇంకోసారి మళ్ళీ కలుస్తాను. కీప్ వాచింగ్ క్యూబ్ టీవీ.